నాకు బాధగా ఉందండి. నిజంగా బాధగా ఉంది. 'గేమ్ చేంజర్' రిలీజ్ అయినప్పుడు నేనింత ఫీల్ అవ్వలేదు. 'వినయ విధేయరామ' వచ్చినప్పుడు దులుపుకొని వదిలేసా. ఎందుకంటే ఆ మూవీస్‌లో లైఫ్ లేదు. మాట్లాడుకుని మన టైం వేస్ట్ తప్ప అక్కడ కొత్తగా ఏమీ లేదు. బట్ 'పెద్ది' ఈజ్ డిఫరెంట్. మంచి నోబుల్ కాజ్ ఉన్న స్టోరీ. విపరీతంగా ఎఫర్ట్స్ పెట్టిన లీడ్ యాక్టర్. బట్ ఎక్కడ చెడింది? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ నేను మాట్లాడాల్సింది పోర్ట్రేయల్ ఆఫ్ లీడ్ యాక్ట్రెస్ ఇన్ ద మూవీ. ఏంటండి ఈ దారుణం! 2026 ఇది. అసలు ఇంత ఆబ్జెక్టిఫై చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా? ఐమ్ బీయింగ్ వెరీ బ్లంట్. జాన్వీ కపూర్ ఫేస్ తప్ప అన్నిటి మీద జూమ్ ఉంటుంది. హీరో వల్గర్ డైలాగ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆమె కన్సెంట్ కూడా లేకుండా ముద్దు పెట్టుకోవడం మళ్ళీ దానికి జస్టిఫికేషన్. డైరెక్టర్కి కామన్ సెన్స్ లేదు అనుకుందాం. రామ్ చరణ్ గారు, మీకు ఏమైంది సార్? మీరు చెప్తే ఆ సీన్సే ఉండవు తెలుసా? ఇప్పటికైనా మన మూవీస్ని గ్లోబల్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ మన థాట్స్ అన్ని గ్లోబల్గా ఉండాలండి. ప్లీజ్, ఇదొక సిన్సియర్ రిక్వెస్ట్. మాస్ ఆడియన్స్ అని యూజ్ చేస్తారు. వాళ్ళ కోసమే తీయాలి అంటే కనీసం ఆర్గానిక్‌గా ప్లాన్ చేసుకోండి సీన్స్. రొమాన్స్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. స్కిన్ షో అనేది కూడా ఒక చాయిసే. అది సబ్జెక్టివే. కానీ ఆబ్జెక్టిఫికేషన్ ఇస్ బ్యాడ్ అండి. వెరీ, వెరీ, వెరీ బ్యాడ్. జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు. అది తీసేస్తే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ అండి. ఫ్లాస్ లేవా అంటే ఉన్నాయి. కానీ సబ్జెక్ట్ లెవెల్‌లో మంచి కాన్సెప్టే. అండ్ దానికి రామ్ చరణ్ పెట్టిన ఎఫర్ట్స్ క్లియర్‌గా కనిపిస్తాయి మనకి స్క్రీన్ మీద. బట్ ఈ సినిమాకి ఎందుకో స్టార్టింగ్ నుంచి అన్నీ మిస్‌ఫైర్ అవుతున్నాయి. ఒక సాంగ్ రిలీజ్ చేస్తారు. మంచి హైప్ వస్తుంది. అంతలోనే 2-3 మంత్స్ మూవీ టీమ్ సైలెంట్ అయిపోతుంది. ఓ టీజర్ వస్తుంది. హైప్ వస్తుంది. మళ్ళీ టీమ్ సైలెంట్. ఓ డేట్‌కి రిలీజ్ అంటారు. ఆ టైంకి రాదు. ఇక్కడేం చేస్తున్నారు? చూసి తెలవడల్లా రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఏం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు? రెస్ట్ తీసుకుని టైడే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఇంకే పనైనా చేస్తున్నారా? నా రేంజ్ తగ్గ పని దొరకల. రామ్ చరణ్ గారేమో ప్రమోషన్స్కి వెళ్ళి బ్లండర్స్ చేస్తారు. And Jasprit Bumrah. जसप्रीत बुमराह जी, आई एम योर बिगेस्ट फैन. आई लव फुटबॉल एंड आप फुटबॉल को इतने आगे बढ़ा रहे हो. लव यू सर. అది పొరపాటున దొరలే ఉండొచ్చు. నాకు యాక్చువల్లీ ఆయన చాలా ఇష్టం. బట్ స్టిల్ ఇన్ ద సోషల్ మీడియా ఏజ్ ఎవ్రీథింగ్ ఇస్ క్రిటికలీ అబ్జర్వ్డ్. కొంచెం మన మూవీ మీద మనకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించాలి కదా. ఇంకో పక్క మూవీని పాన్ ఇండియా చేయాలని 28 స్టేట్స్ నుంచి యాక్టర్స్ను పట్టుకొస్తారు. బట్ నిజంగా ఎఫెక్టివ్గా ఉందా? వాళ్ళ డబ్బింగ్ బాగుందా? ఎవరైనా చెక్ చేస్తున్నారా? ఎవరైనా అప్రూవల్ స్టాంప్స్ కొడుతున్నారా సరిగ్గా? పైగా మన దగ్గర షూటింగ్ స్కెడ్యూల్స్ ఫాలో అవ్వరు అని ఇండైరెక్ట్ గా మన మున్నా భయ్య చెప్పేశాడు. You know that how like easy breezy way we were working, there was no rush here. Because Bombay we are very on the schedule. Like you know every hour is calculated. Okay. Here it was a very free flow sort of a ride. Because they were in no rush. Yeah. I got a lot of time. ఇవన్నీ చేరి మంచి సోలున్న సినిమాని చంపేశాయి. మంచి పర్ఫార్మెన్సెస్ ని మాస్క్ చేశాయి. మంచి క్లైమాక్స్ ని, ఎస్పెషల్లీ ట్రైన్ వచ్చే సీన్, పిన్ కోడ్ వచ్చి మెడల్ వచ్చే సీన్, ఇలాంటి సీన్స్ అన్ని ఉన్నా ఫస్ట్ హాఫ్ లో కన్విక్షన్ లేకపోవడం వల్ల ఇవన్నీ తారుమారయ్యాయి. ఆల్రెడీ సినిమా చచ్చిపోతుందండి. మిలేనియల్స్ దగ్గర డబ్బులు లేక వెళ్ళట్లేదు. 20 రోజుల నుంచి నోట్లో నొరుగులు వచ్చేలా అరిచి సబ్బులు అమ్మితే నా పెంట్ హౌస్ రెంట్ పోను ఇది మిగిలింది. దీంతో 3 పూట్ల గ్రాండ్ కాకతీయలో భోన్ చేసి మిగిలిన స్విస్ బ్యాంక్ లో దాచుకోవాలి. జెన్సీకి ఇంట్రెస్ట్ లేక వెళ్ళట్లేదు. ఆల్ఫా బీటా గాళ్ళకైతే సినిమా అంటేనే సినిమానా అంటే హీరోలు యాక్ట్ చేస్తారు, థియేటర్స్ లో రిలీజ్ అవుతాయి అలా అనమాట. ఐ డోంట్ నో. ఏదో మీలాంటి నాలాంటి టీఎఫ్ఐ బానిసల వల్ల ఈ మాత్రం హైప్ అన్నా ఉంటుంది. లేదంటే 5 to 7 years లో సినిమా డిమినిష్ అయిపోతుంది. అర్థమవుతుందా మీకు? ఇవన్నీ ఒక సైడ్ అయితే ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు అండ్ ఎగ్జిబిటర్స్ కొట్టుకొని టికెట్స్ రేట్స్ విషయంలో పెద్దని లాక్కొచ్చారు. బట్ రియాలిటీ ఏంటి అంటే అమెరికా, ఇరాన్ కొట్టుకొని లెబనాన్ మీద బాంబులు వేసినట్టు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కొట్టుకొని టికెట్ రేట్స్ తో ఆడియన్స్ ని చంపేస్తున్నారు. యుఎస్ లోనేమో $27 అండి టికెట్. అయ్యూ నట్స్. ఇండియాలో 600 నుంచి 700 పెడుతున్నారు. మీరు అనొచ్చు చూడడం చూడకపోవడం ఆడియన్స్ ఇష్టం అని. బట్ మూవీ బాగలేకుంటే ఈ ప్రోడక్ట్ కి కస్టమర్స్ రీఫండ్స్ క్లెయిమ్ చేయలేరండి. అట్లీస్ట్ కొంచెం అఫోర్డబుల్ గా పెడితే వచ్చి చూస్తారేమో. కష్టపడి సంపాదించిన డబ్బును వృధా చేయకండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఐ అండర్స్టాండ్. పైరసీ పీక్ లో ఉంది. అండ్ ఆల్సో చాలా మంది వెధవలు ఫోన్స్ లో తీసి వాట్సాప్ లో, ఎక్స్ లో, థ్రెడ్స్ లో షేర్ చేసుకుంటున్నారు. అన్నీ ఆలోచించి ఒక మంచి స్ట్రాటజీ, హైబ్రిడ్ స్ట్రాటజీ మీరే అనుకోవాలి మూవీ టీమ్స్. అన్లిమిటెడ్ బడ్జెట్స్ అండ్ అన్లిమిటెడ్ వర్కింగ్ డేస్ ఇస్ ద ప్రాబ్లం. ఒక డెడ్ లైన్ ఇచ్చి, ఒక బడ్జెట్ ఇచ్చి స్ట్రిక్ట్ గా పక్క నుండి చేయిస్తే తప్ప మంచి మూవీస్ వచ్చేలా కనిపించట్లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన దగ్గర స్పోర్ట్స్ డ్రామాస్ చేయాలంటే పెద్ద యాక్టర్స్ లో బాడీ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కుల్లా మాట్లాడుకుంటే రామ్ చరణ్, నాని అని ఒకరిద్దరు తప్ప మిగతా అందరూ చూడ్డానికి ఫిట్ గా ఉండడం పక్కన పెట్టేస్తే ముసల్తనం ఉట్టిపడుతోందండి. సో చరణ్ లాంటి యాక్టర్స్ ప్రైమ్ లో చేయగలిగే ఇలాంటి స్టోరీస్ ని కొంచెం కేర్ఫుల్ గా డీల్ చేయాలి. లేదంటే ఈ వేస్టెడ్ ఎఫర్ట్స్ కి మళ్ళీ వీళ్ళు ఇలాంటివి తీయరు.
చిరంజీవి గారికి రుద్రవీణ ఆపద్ బాంధవుడు, రవితేజ గారికి ఆటోగ్రాఫ్ ఇలాంటి సినిమాలు దెబ్బలు పడ్డాక మళ్ళీ వాళ్ళు ధైర్యం చేయనట్టే ఇప్పటి యాక్టర్స్ కూడా ఎఫర్ట్స్ పెట్టకుండా ఈజీగా అయిపోయే స్క్రిప్ట్స్ చూసుకుంటారు ఎలివేషన్స్ తో. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. Subscribe to